ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. వావ్, కన్యరాశి వాళ్ళకి మహాలక్ష్మి లక్ష్మి. కానీ కన్యరాశి వాళ్ళ చేతుల లక్ష్మి ఆగదండి. చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. జేబుల 10 రూపాయలు ఉన్నాయి కదమని ఉరుకులాడరు, జేబులు కలి 10 రూపాయలు పోయినాయి కదమని బాధపడరు. ఎవడో ఏదో మాటలు మాట్లాడితే పట్టించుకోరు, మీకు నచ్చిందే చేస్తారు. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, అలాంటి మీ దగ్గర గుణం లేదు. మంచి బుద్ధి, మంచి జ్ఞానం. కానీ ఎప్పుడు ఒకటే కోరిక, ఐకమత్యంగా నడవాలి, ఐకమత్యంగా నడవాలి. చదువుమని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టిండ్రు, చదువు అనుకున్నంత వరకు పక్క చదివిండ్రు. చదువు బాగుంది, తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. పెద్దలకు సేవ చేయడంలో కూడా చాలా బాగుంది, పెద్దలకు సేవ చేయడం కూడా చాలా బాగుంది. ఐకమత్యంగా నడవాలని ఇదే కోరిక. ఏమందంటే మాత్రం ఇంటి లోపల ఇప్పుడు కళ్యాణం చేయాలనుకున్నా, లేకపోతే వివాహం చేసి ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఒక ఇంటికి పోయి చేసుకొని రావాలనుకున్నా, రెండిట్లో ఏది చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. రాజా బతుకు బతికేది ఉంది, ఏడపిన కానీ గెలిచేది ఉంది. సతాయిచ్చింది మీ ఇంటికి కూడా దారిద్ర్యం మస్తు సతాయిచ్చింది, దరిద్రం సతాయించింది వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కాలి. మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పోయి స్వామివారికి దర్శనం చేసుకుని వస్తే మీకు జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఎవరి హిమ్మతు నుంచి నడవరు, మీ సొంత హిమ్మతు నుంచి నడుస్తారు. మీ పట్టుదల మీద మీ లెక్క ప్రకారమే నడుస్తారు, కానీ ఏరుల హిమ్మతు నుంచి నడవరు, సొంత హిమ్మతు నుంచే నడుస్తారు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కన్య రాశి వాళ్ళకి కష్టం చేయాలి, రెక్కడాలి, బుక్క తినాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, రాజా లెక్క నడవాలి, పైమెట్టు లెక్కాలనే ఆలోచన చాలా ఎక్కువ ఉంది. పైమెట్టు మీరు తప్పనిసరిగా లెక్కుతారు. గుట్ట లేపిలాలనుకున్న వాళ్ళు పెద్ద రాయన్న లేపడేస్తాడు, కానీ ఏది చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏది కాదు. కష్టం ఏదన్నా మీరు కష్టానికి భయపడే వాళ్ళు కారు. మీరు చేసే కష్టం చేస్తుండ్రు, మీకు లాభం జరుగుతుంది, జయం జరుగుతుంది. 7 కొండల వాసుని దగ్గర పోయి మాత్రం దర్శనం చేసుకుని మాత్రం తప్పనిసరి రావాలి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. కరెక్ట్ గవ్వలు 5 గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. మూడిట్లా శని ఉంటే ముడి కట్టినట్టే ఉంటుంది, అది వదిలిపెట్టది, చాలా దరిద్రంగా సతాయిస్తుంది. కానీ గురుబలం మంచి స్థానంలో ఉన్నాడు, కానీ శని బలమే జర మంచి స్థానం దొరికింది. గురు ఏమో 8 ఉన్నాడు, శని ఏమో 3 ఉన్నది. తొందరపడకండి, భగవంతుని మీద భారం పెట్టండి, మీకు చాలా మంచి జరుగుతుంది. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే, ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.